అందరికీ నమస్కారం. ఈరోజు కథ కలల భవంతి. శ్రీకృష్ణదేవరాయలకు ఒకరోజు రాత్రి కలలో మాయాభవనం కనిపించింది. దగదగా మెరుస్తున్న బంగారపు రాళ్లతో నిర్మించిన భవంతిలో సకల సౌకర్యాలు ఉన్నాయి. తనకొచ్చిన కలను సభలో వివరించి అలాంటి భవనాన్ని నిర్మించిన వారికి 1000 బంగారు నాణేలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. మహారాజు చెప్పినట్లు భవనం నిర్మించడం అసాధ్యమని సభికులందరికీ తెలిసినా ఆ మాట రాజుకు చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయారు. ఈ విషయాన్ని రాజుకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు తెనాలి రామకృష్ణుడు. తర్వాతి రోజు ఒక వృద్ధుడి వేషంలో బోరున ఏడుస్తూ సభకు వచ్చాడు. ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది అని ప్రశ్నించాడు రాయులు. మహారాజా, నా సొమ్మంతా దొంగల పాలైంది, నాకు న్యాయం చేయండి అని ప్రాధేయపడ్డాడు వృద్ధుడు. నీ సొమ్మును దొంగిలించిన వారు ఎవరో చెప్పు, నీకు న్యాయం చేస్తా అని రాయులు హామీ ఇచ్చాడు. నా సొత్తు తీసుకెళ్ళింది మీరే మహారాజా అని వృద్ధుడు చెప్పడంతో రాయులు ఆగ్రహం పట్టలేకపోయాడు. నాకు నిన్న రాత్రి కల వచ్చింది. మీరు సైనికులతో నా ఇంటికి వచ్చి నేను దాచుకున్న డబ్బంతా దోచుకెళ్లారు అని ఆ వృద్ధుడు వివరించడంతో, నీకు పిచ్చి పట్టిందా? అది కల మాత్రమే, కలలు ఎక్కడైనా నిజమవుతాయా అన్నాడు రాయులు. అందుకు ఆ వృద్ధుడు నవ్వి, మహారాజా, అద్భుతమైన మాయాభవంతి కట్టాలనుకున్న మీ కల నిజం కాగలిగినప్పుడు నా కల ఎందుకు నిజం కాకూడదు అన్నాడు. దాంతో తెనాలి రామకృష్ణుడే వృద్ధుడి వేషంలో వచ్చి తన పొరపాటును తెలివిగా తెలియజెబుతున్నాడని, కలలు నిజం కావని గ్రహించిన కృష్ణదేవరాయలు తన మాయాభవంతి నిర్మాణ ఆలోచనను వెనక్కి తీసుకుంటున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అప్పుడప్పుడు కొన్ని విషయాలకి తెలియకుండానే మనం పట్టుపడుతూ ఉంటాం. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇలానే ఉండాలి అని. కానీ ఒక్క క్షణం అది సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించి అప్పుడు మనం చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.